ఈ రోజు తెల్లతో నిద్రలేస్తేనే తిరుపతి ప్రజలు ఏదైతే ఆశించారో, ఏదైతే కోరుకున్నారో, కరుణాకర్ రెడ్డి కుమారుడు చిన్న గంజాయి రెడ్డి, ఓమన అభినయ్ రెడ్డి ఓటమికి ప్రధాన కారణం ఏదైతే అయిందో టీడీఆర్ బాండ్ల అవినీతి భాగోతం తెల్లతోనే పేపర్లో అందరికి కనపడింది. జేసీబీలను పంపించారు, విధ్వంసం సృష్టించారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బెదిరించారు, పోలీసులను పంపించారు, ఇస్తారా సస్తారా అని చెప్పి పీక మీద కట్టిపెట్టి అక్కడ విధ్వంసం సృష్టించి అవసరం లేకపోయినా వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకెళ్లారు. ఆడ ఈడో పని చేసుకొని కూలీ నాలి చేసుకొని కొంతమంది అయితే విదేశాలకు వెళ్ళి ఆడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఆడ ఇబ్బంది పడి ఆ రూపాయిని పోగు చేసి బిడ్డల్ని ఇక్కడ వదిలేసి ఆ డబ్బును తీసుకొని వచ్చి తిరుపతిలో పెడితే ఈ రోజు ₹1 పెడితే అది ₹4 అవుతుందని ఫ్లాట్ కొనుక్కున్న, భూమి కొనుక్కున్న వాళ్ళనందరినీ బెదిరించి భయపెట్టి నిర్దాక్షిణంగా అవన్నీ తీసుకునింది కల్లారా చూశాం. ఆ పాపం ఊరికే పోలా. అయితే యథేచ్ఛగా నేను విజిలెన్స్ విచారణ 414 కోట్లని వాళ్ళు అంటున్నారు, కానీ అది 414 కోట్లు కాదు. నాకు తెల్లతో లేసే చాలా మంది వాళ్ళ వైసీపీ పార్టీలో ఉన్న మొన్నటి వరకు కార్పొరేటర్లుగా ఉన్న వాళ్ళే నాకు ఫోన్ చేసి అది 414 కోట్లని ఫిక్స్ అవ్వద్దని చెప్పండి, అది చాలా పెద్ద కుంభకోణం, ఈ రాష్ట్రంలో అతి పెద్ద కుంభకోణం టీడీఆర్ కుంభకోణం తిరుపతిలో జరిగింది, దాన్ని మీరు గట్టిగా మాట్లాడండి, మేమంతా పక్కనే ఉండి చూసామని చెప్పారు.